హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తే నేను వీడియో పెట్టగానే సో మీరైతే వెంటనే అప్లై చేసుకోవచ్చు. అండ్ అంతకంటే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ వీడియోని కూడా లైక్ చేయండి, కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పి మాకు అర్థమవుతుంది. సో దాని ద్వారా మేమైతే వీడియోని పోస్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేశారండి. వీళ్ళు 7th మార్చ్న ఇది రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను, సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. వీళ్ళు ఓవరాల్ గా 6 పోస్టులకు గాను రిక్రూట్ చేసుకుంటారండి, మొత్తం నాన్ టీచింగ్ స్టాఫ్ కి సంబంధించి. మీరు ఆన్లైన్ లో సబ్మిషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ 30th ఏప్రిల్. సో ఈ నెల ఆఖరికల్లా మీరైతే అప్లై చేసుకోవచ్చు. టైం కూడా ఇచ్చారు. 11:45 లోపు మీరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తే అవి మాత్రమే వాల్యూ అవుతాయండి. సో ఆ తర్వాత చేసినవి ఎటువంటివి వాల్యూ అవ్వవు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఎంత పే చేస్తారని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. ఫస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ బీఈ ఆర్ బీటెక్, లేకుంటే ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ చేసుంటారు కదా, వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి ఏజ్ లిమిట్ మీకు మినిమం 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో పే లెవెల్ ప్రకారంగా మనకైతే 35,000 దాకా వస్తాయి మంత్లీ ప్యాకేజ్ అనేది. సో ఇక్కడ మన టెక్నీషియన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇచ్చారు. దీనికి ఎవరైతే ఇంటర్ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. 60% మార్క్స్తో వచ్చి ఉండాలి. సో లేదు అంటే మా ఇంటర్ మార్క్స్తో పాటుగా ఎవరైతే ఐటీఐలో ఈ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొని చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో లేదు అనుకున్న వాళ్ళు 10th క్లాస్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అండ్ దాంతో పాటుగా మీకు ఐటీఐ 2 ఇయర్స్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలండి ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. లేదు అనుకుంటే డిప్లొమా చేసి ఉంటారు కదా 3 ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో, వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సెంటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి ఈ 3 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మంత్లీ 21,700 దాకా ఇస్తారు. 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సూపరింటెండెంట్ కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మాస్టర్స్ చేసి ఉంటారు కదా, వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద మీకు అవగాహన అయితే ఉండాలి. అంటే ఎక్సెల్, వర్డ్ అయి ఉంటాయి కదా, వాటి మీద మీకు బేసిక్ నాలెడ్జ్ అనేవి ఉండాలి. దీనికి మనకి లెవెల్ 7th ప్రకారంగా 35,000 దాకా ఇస్తారు. 18 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మీకైతే టైపింగ్ స్పీడ్ ఉంటుంది కదా, 30 words per minute టైప్ చేసే విధంగా ఉండాలి కంప్యూటర్ అనేది. అండ్ ఎక్సెల్ మీద మీకు కొంచెం అవగాహన అయితే ఉండాలండి. సో ఇది లైక్ స్టెనోగ్రాఫర్ స్కిల్స్ కి సంబంధించి మీకు కానీ ఉంటే ఒక యాడ్ అండ్ బెనిఫిట్ లాగా అవుతుంది అనమాట. దీనికి మంత్లీ మనకి 21,700 దాకా ఇస్తారు. లైక్ 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పోస్టుల వారీగా ఎంత ఫీజు పే చేయాలి అని చెప్పించారండి. టెక్నీషియన్కి సంబంధించి 200 రూపీస్ పే చేస్తే సరిపోతుంది జనరల్ వాళ్ళు. అండ్ సూపరింటెండెంట్కి సంబంధించి 200 రూపీస్ పే చేయాలి జనరల్ వాళ్ళు. మిగతా విమెన్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకి ఆల్ ఇండియన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి, మెయిల్ అండ్ ఫీమేల్. సో 10th క్లాస్తో పాటుగా ఐటీఐ దగ్గర నుంచి ఎంటెక్ చేసిన వాళ్ళ వరకు అంటే కంప్యూటర్ సైన్స్లో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. సో చాలా మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా తక్కువగానే ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఆన్లైన్ పోర్టల్ లింక్ అని ఇచ్చారు, అది క్లిక్ చేయండి. సో మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, న్యూ యూజర్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సో రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ ఈమెయిల్కి ఓటీపీ వెళ్తుందండి. అది వెరిఫై చేసుకొని ఇక్కడ ఓటీపీ వేసుకొని వెరిఫై చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అండ్ రీటైప్ పాస్వర్డ్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వాలండి. ఒకవేళ ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే జస్ట్ లాగిన్ అయిపోతే సరిపోతుంది, రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి ఉంటారో అది ఎంటర్ చేసి రిమెంబర్ మీ అని క్లిక్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత లైక్ అప్లికేషన్ ఫామ్ వాటి డీటెయిల్స్ అయితే వస్తుంది. మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు, ఫోటోగ్రఫీ అండ్ అలాగే సిగ్నేచర్. సో ఇలా అడుగుతారు అనమాట. అవి కూడా స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అండ్ మీ మార్క్ షీట్స్ కూడా అడుగుతారు, అవి కూడా. అండ్ గవర్నమెంట్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా అడుగుతారు. అవన్నీ సబ్మిట్ చేసి ఒకసారి మొత్తం అప్లికేషన్ రివ్యూ చేసుకొని 30th ఏప్రిల్ లోపు పంపించేసేయండి. దీంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.